Hello friends, welcome to our channel All-in-One Film Updates. ఈ రోజు వీడియోలో వచ్చేసి 21 ఫ్యూచర్ తెలుగు డబ్బుడు మూవీస్ ఏంటో చూద్దాం. వీటిల్లో కొన్ని మూవీస్ కి అయితే రిలీజ్ డేట్స్ అయితే ఉన్నాయి, కొన్ని వాటికి రిలీజ్ డేట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే మూవీస్ అన్ని ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే రాబోతున్నాయి అంటే విఆర్ఓ, నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలో అయితే రాబోతున్నాయి ఈ మూవీస్. ఆ మూవీస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద స్టోన్. ఈ మూవీ అయితే స్పై యాక్షన్ జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి గర్ల్ గట్, ఆలియా భట్ మరియు సూపర్ మ్యాన్ లీడ్ రోల్ లో నటించిన జామిక్ డోర్నాన్ నటించారు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఇంటెలిజెన్స్ లో ఉండే ఒక ఉమెన్ అయితే ఒక పవర్ఫుల్, పీస్ఫుల్ గా ఉండే వరల్డ్ ని ఎలా కాపాడింది, వరల్డ్ లోనే డేంజరస్ ఒరిజినల్ అసెట్స్ ని ఎలా కాపాడింది అనేది ఈ స్టోరీ లైన్. మూవీ మీద అయితే మంచి హైప్ అయితే ఉంది వరల్డ్ వైడ్ గా. ఈ మూవీలో అయితే ఇండియన్ యాక్టర్ ఆలియా భట్ గారు అయితే నటించారు. మూవీ అయితే రిలీజ్ అవబోతుంది 11th ఆగస్ట్ 2023 లో నెట్ఫ్లిక్స్ తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ లిఫ్ట్. మూవీ అయితే యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ యాక్టర్ వచ్చేసి అవతార్ లో నటించిన శామ్ వర్తింగ్టన్ మరియు ఉర్సలా కార్బరర్, కెవిన్ హార్ట్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి లండన్ నుండి జెర్సీకి వెళ్లే 770 ప్యాసింజర్ లో ఉన్న ఫ్లైట్ లో అయితే దొంగలు అయితే దోపిడీ అయితే చేస్తుంటారు. ఆ ఫ్లైట్ లో FBI వాళ్ళు ఎలా ఆపారు అనేది స్టోరీ ప్లాట్. ఈ మూవీ అయితే 25th ఆగస్ట్ 2023 లో రిలీజ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి డామ్సెల్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది. మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి మిల్లీ బాబీ బ్రౌన్ మరియు నిక్కీ రాబిన్సన్ అయితే నటించారు. ఈ మూవీలో స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక హీరోయిన్ అయితే బ్యూటిఫుల్ ప్రిన్స్ ని అయితే మ్యారేజ్ చేసుకోవడానికి అయితే ఒప్పుకుంటుంది. అదంతా ఒక ట్రాప్ అని తెలుసుకునే లోపే తన ఆ ట్రాప్ లో అయితే పడిపోతుంది. అక్కడి నుంచి అయితే తప్పించుకోబోయి ఒక డ్రాగన్ గుహలో అయితే పడిపోతుంది. ఆ హీరోయిన్ ఎలా సర్వైవ్ అయింది అనేది స్టోరీ. ఈ మూవీ అయితే 13th అక్టోబర్ 2023 లో అయితే రిలీజ్ అవబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి పెయిన్ హస్లర్స్. ఈ మూవీలో నటించిన యాక్టర్ వచ్చేసి అవెంజర్స్ మూవీలో నటించిన క్రిస్ ఈవ్స్ అయితే ఈ మూవీలో నటించాడు. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక జాబ్ పోగొట్టుకున్న ఒక ఫాదర్ అయితే తన డాటర్ ని బాగా చూసుకోవాలని ఒక ఉమెన్ చూపించిన జాబ్ లో అయితే చేరతాడు. అక్కడైతే ఒక డేంజరస్ స్కామ్ అయితే జరుగుతుంది. ఆ స్కామ్ లో హీరో ఎలా ఇరుక్కున్నాడు, ఫైనల్ గా ఆ స్కామ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ లైన్. మూవీ అయితే 27th అక్టోబర్ 2023 లో రిలీజ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ద కిల్లర్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్. మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి బ్రాడ్ పిట్ మరియు సోఫియా చార్లెట్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సాలిటరీ కిల్లర్ అయితే ఒక మిషన్ అయితే తీసుకొని ఆ మిషన్ టార్గెట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ మిషన్ పూర్తయ్యే లోపల వాళ్ళ టీమ్మేట్స్ ఒక్కొక్కరుగా అయితే కోల్పోతూ ఉంటాడు. ఫైనల్ గా ఆ మిషన్ అయితే కంప్లీట్ చేశాడా అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఈ మూవీ అయితే 10th నవంబర్ 2023 లో అయితే రిలీజ్ అవబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ఏ ఫ్యామిలీ అఫైర్. ఈ మూవీ అయితే రొమాన్స్ డ్రామా జోనర్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఒక సినీ స్టార్ బాస్ తో అయితే ప్రేమలో అయితే ఉంటుంది. అండ్ ఆ విషయం అయితే పబ్లిక్ తెలిసిన తర్వాత వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ లైన్. మూవీ అయితే 17th నవంబర్ 2023 లో రిలీజ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో. ఫ్రెండ్స్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి లియో. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే విజయ్ తలపతి లియో అయితే కాదు. మూవీ వచ్చేసి యానిమేటెడ్ మూవీ ఇది. ఈ లియో యానిమేటెడ్ మూవీని మీరు చూడాలి అనుకుంటే 22 నవంబర్ 2023 లో అయితే రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి లీవ్ ద వరల్డ్ బిహైండ్. ఈ మూవీ అయితే థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి జస్టిస్ లీగ్ డైరెక్టర్ జాక్ సైండర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ అయితే నేను చూసాను, చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక లాంగ్ ఐస్లాండ్ కి అయితే ఒక ఫ్యామిలీ అయితే హాలిడేకి అయితే వెళ్తుంది. అండ్ అక్కడ మిస్టీరియస్ గా ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది స్టోరీ ప్లాట్. ఈ థ్రిల్లింగ్ యాంటిసిపేటింగ్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది 8th డిసెంబర్ 2023 నెట్ఫ్లిక్స్ తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 9 లో ఉన్న మూవీ వచ్చేసి రెబల్ మూన్. ఈ మూవీ ఎపిక్ స్పేస్ జోనర్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి జూలియా రాబర్ట్స్ మరియు డెంజిల్ వాషింగ్టన్ అయితే నటించారు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్యాలక్సీ ఎడ్జ్ ఉన్న ప్లానెట్ మీదకైతే ఒక సైన్యం అయితే వస్తుంది. అండ్ ఆ ప్లానెట్ వాసులను అయితే బెదిరించి ఆక్రమించాలని చూస్తారు. ఫైనల్ గా ఆ హీరో ఆ ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళని అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఈ మూవీ అయితే 22 డిసెంబర్ తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్
నెంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి డార్క్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లోనే టాప్ 10 సిరీస్ లో ఒకటి ఫ్రెండ్స్. మైండ్ బ్లెండింగ్ వెబ్ సిరీస్ అయితే వీళ్ళు తెలుగులో అయితే డబ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ అయితే టైం ట్రావెలింగ్ మిస్టరీ జానర్ లో అయితే వచ్చింది. ఈ సిరీస్ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే ఫ్యూచర్ లో అయితే రాబోతుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. డార్క్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. నంబర్ 11 లో ఉన్న సిరీస్ వచ్చేసి ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఈ కొరియన్ డ్రామా సిరీస్ అయితే ఆల్రెడీ ఇంగ్లీష్ వర్షన్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ సీజన్ 2 సీజన్ 1 అయితే తెలుగులో డబ్ చేసి అయితే 2024 ఇయర్ లో ఎర్లీగా అయితే తీసుకొస్తారని చెప్పి మేకర్స్ అయితే చెప్తున్నారు. ఈ సిరీస్ అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే మాత్రం మీకైతే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 12 లో ఉన్న సిరీస్ వచ్చేసి స్వీట్ టూత్. ఈ సిరీస్ అయితే ఫ్రిక్షన్ జానర్ లో అయితే రిలీజ్ అయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. సిరీస్ అయితే తెలుగు వర్షన్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. 2024 లో అయితే ఈ సిరీస్ అయితే రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి మేకర్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. రిలీజ్ అయితే మాత్రం ఒకవేళ మీకు అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 13 లో ఉన్న సిరీస్ వచ్చేసి లూపిన్ పార్ట్ 3. ఈ సిరీస్ అయితే జపానీస్ టెలివిజన్ సిరీస్ గా అయితే రిలీజ్ అవుతుంది. అక్టోబర్ నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. నంబర్ 14 లో ఉన్న మూవీ వచ్చేసి వరల్డ్స్ ఆఫ్ వార్. ఈ స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ వార్ 2 లో అయితే జరిగే పీరియడ్ లో అయితే ఉండబోతుంది. ఫైనల్ గా 7th జూలై అయితే తెలుగు వర్షన్ లో అయితే రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీ అయితే 2022 లో అయితే రిలీజ్ అయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు VRO ప్లాట్ఫామ్ లో. నెక్స్ట్ నంబర్ 15 లో ఉన్న సిరీస్ వచ్చేసి విక్టర్ లిజార్డ్. మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ జానర్ లో అయితే రిలీజ్ అయింది 2017 లో అయితే ఈ సిరీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఈ సిరీస్ అయితే తెలుగు వర్షన్ అయితే 21th జూలై అయితే రిలీజ్ చేయబోతున్నారు VRO ప్లాట్ఫామ్ లో. నెక్స్ట్ నంబర్ 16 లో ఉన్న మూవీ వచ్చేసి ద సైలెంట్ ఫారెస్ట్. ఈ మూవీ అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా అయితే రిలీజ్ అయింది 2020 లో ఇంగ్లీష్ వర్షన్ లో. ఫైనల్ గా తెలుగు వర్షన్ అయితే 4th ఆగస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ లో మరియు VRO OTT ప్లాట్ఫామ్స్ లో. నంబర్ 17 లో ఉన్న మూవీ వచ్చేసి ద ఓన్లీ వే అవుట్. ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే 18th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ మరియు VRO OTT ప్లాట్ఫామ్స్ లో. నెక్స్ట్ నంబర్ 18 లో ఉన్న మూవీ వచ్చేసి సైలెంట్ అవర్స్. ఈ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే మనకైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 1st డిసెంబర్ 2023 లో అమెజాన్ ప్రైమ్ మరియు VRO OTT ప్లాట్ఫామ్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ 19 లో ఉన్న మూవీ వచ్చేసి ది అలియస్. ఈ మూవీ అయితే థ్రిల్లర్ డ్రామాగా అయితే రిలీజ్ అయింది 2020 లో. ఇంగ్లీష్ వర్షన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. తెలుగు వర్షన్ వచ్చేసి రిలీజ్ అవుతుంది. మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది 2024 లో అయితే అమెజాన్ ప్రైమ్ మరియు VRO OTT ప్లాట్ఫామ్స్ లో. నెక్స్ట్ నంబర్ 20 లో ఉన్న మూవీ వచ్చేసి హిడెన్ స్ట్రైక్. యాక్షన్ అడ్వెంచర్ కామెడీ థ్రిల్లర్ గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ప్రీవియస్ మూవీస్ ఎక్స్పాండబుల్ 4 నీడ్ ఫర్ స్పీడ్ డైరెక్ట్ చేసిన స్కాట్ వంగ్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి జాకీ చాన్ మరియు జాన్ సీనా అయితే కలిసి నటించారు. మూవీ OTT రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ టు అక్టోబర్ లో అయితే రిలీజ్ అవ్వచ్చు 2023 లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 21 లో ఉన్న మూవీ వచ్చేసి గంగనం జాంబీ. కొరియన్ యాక్షన్ జాంబీ థ్రిల్లర్ గా 2023 5th జనవరి అయితే రిలీజ్ అయింది మూవీ. ఈ జాంబీ థ్రిల్లర్ అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ లో అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే వస్తే మాత్రం మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ న్యూ వీడియోలో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.